వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్. గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి 2వ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం నుండి 16వ శ్లోకం. ఈ శ్లోకం కొంచెం కష్టంగా ఉంది, తప్పుగా చదివితే క్షమించండి. ద్వైత మూల మహో దుఃఖం నాణ్యత్తస్యాస్తి భేషజం దృశ్యమేతన్మృషా సర్వం ఏకోకహం చిద్రోసో అమలః. ద్వైతమూలమహో దుఃఖం నాణ్యస్తస్యాస్తి భేషజం దృశ్యమేతన్మృషా సర్వం ఏకోకహం చిద్రసో అమలః. పదాల యొక్క విభజన. దుఃఖం అంటే దుఃఖము, ద్వైతమూలం అంటే ద్వైతమే కారణముగా కలది, తస్య అంటే అద్వైత మూల దుఃఖమునకు, అన్యత్ అంటే ఇతరమైన, భేషజం అంటే ఔషధము, నాస్తి అంటే లేదు, ఏతత్ అంటే ఈ, సర్వం అంటే సమస్తమైన, దృశ్యం అంటే దృశ్యము, మృష అంటే మిథ్య, అహం నేను, ఏకహ ఒక్కడునే, చిద్రసహ అంటే జ్ఞానైక స్వరూపుడను, అమలహ అంటే నిర్మలుడను, అనుజ్ఞానమే ఔషధము. మీనింగ్: అన్ని దుఃఖాలకు ద్వైత భావమే మూల కారణం. ఈ దుఃఖం నివారింపబడాలంటే అనుభవయోగ్యంగా కనబడేవన్నీ మిథ్య అని, అనుభవించే నేను ఏకంగా అద్వయంగా చైతన్యంగా ఉన్నానని తెలుసుకోవడమే మార్గం. దీనికి మరికొంత వివరణ. కష్టం, బాధ, విచారం అన్నీ కూడా మనసులోని అలజడులు మాత్రమే. మనసులో అలజడి ఎక్కువైన కొద్దీ విచారం కూడా ఎక్కువవుతూ ఉంటుంది. మనసు ఎంత శాంతంగా ఉంటే మనిషి అంత హాయిగా ఉంటాడు. బాహ్యాంతరాలలో నానాత్వ ప్రపంచాన్ని చూడడమే మనసులో అలజడికి కారణం. బాహ్యాభ్యంతరాలలో నానాత్వ ప్రపంచాన్ని చూడడమే మనసులో అలజడికి కారణం. ద్వైత భావాన్ని చూడడమే అన్ని బాధలకు మూల కారణం. తన్ను తాను ఏకమో అద్వయమో అయిన ఆత్మగా గుర్తించినవాడు నానాత్వ ప్రపంచం మిథ్యగా తెలియబడుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానికి ఈ మిథ్యా ప్రపంచం వల్ల ఎటువంటి హాని ఉండదు. నా అన్యత్ తస్య అస్తి భేషజం. అహంకారానుభవ క్షేత్రంలోని బాధలు పోవాలంటే సత్యాన్ని తెలుసుకోవడం కంటే వేరే ఏ మార్గము లేదు. హరి ఓం తస్సత్. నేను ఇవి చదువుతూ ఉన్నాను, కానీ కొన్ని అనుభవం వల్ల కొన్ని అర్థమవుతూ ఉంటుంది. నాకు ఈ పుస్తకంలో ఒకటి బాగా గుర్తుందనమాట. ఏదంటే అది మొదటి అధ్యాయంలో అనుకుంటా ఉంది. నీ మనసు ఏదైతే అలజడి ఏ సంఘటన వల్ల నీ మనసు, ఏ మనుషుల వల్ల నీ మనసు అలజడి సృష్టిస్తుందో అది నువ్వు నిర్మూలించుకో, దాని గురించి ఆలోచించకు. నీ మనసుకు అలజడి సృష్టించే విషయాలను నువ్వు వదిలేసేయి అని ఉందన్నమాట. అది చాలా బాగుంది. ఎప్పుడు నేను అది గుర్తొస్తూ ఉంటుంది నాకు టక్కున. మనకు ఎవరి వల్ల కానీ దేని వల్ల కానీ మనకు మనసులో అలజడి ఏర్పడుతుంది అనుకో, దాన్ని వదిలేసేయాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. ఆ అలజడిని వదిలేసేయాలి. ఒకరి వల్ల బాధపడినాం, మనం అనుకున్నది జరగలేదు, మనం అనుకున్నట్లు వాళ్ళు చేయలేదు, మనల్ని ఏమో అన్నారు అనేది మనం భావించడం వల్ల మన మనసుకు అలజడి అనేది పడుతుంది. అది భావించకుండా మనం వదిలేస్తే మన స్థితిలో మనము ప్రశాంతంగా గడపగలము. ఇది నాకు చాలా, ఈ పుస్తకంలో నాకు ఈ పాయింట్ చాలా మైండ్కి ఎక్కింది. నేను అలాగే ఉంటాను. కొన్ని మనసులు అలజడిగా ఉన్నప్పుడు అది సడన్గా అది గుర్తొస్తుంది, నీ మనసును అలజడి కలిగించే విషయాలను వదిలేసే అని. ఇప్పుడు ఒక దాంట్లో మనం ఏదన్నా పోయినామనుకో, దానివల్ల మనకు టెన్షన్లు అవన్నీ వస్తాయి. దాన్ని వదిలేయాలి. మన స్థితిలో మనం ఉండాలన్నమాట. ఇది నాకు చాలా బాగా పనికొచ్చిందనమాట ఆ పాయింట్. హరి ఓం తస్సత్.